హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? మేమైతే జబర్దస్త్ ఇవేంటి అని చూస్తారా రాగి దోశలు మనం ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చు అన్నట్టు. హెల్త్ కూడా మంచిగా ఉంటుంది కదా. ఈ రాగి దోశలు ఎండాకాలం తిన్నామనుకో మనకు డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. నార్మల్ దోశల కంటే ఈ దోశలు హెల్త్కి చాలా మంచిది. చూస్తారు కదా, మనం ఒక కప్పున్నర తీసుకున్నాం అన్నట్టు. పక్కా కొలతలతోని గిట్లా వేసుకోరు, టేస్ట్ మాత్రం జబర్దస్త్ వస్తుంది. తర్వాత ఒక కప్పు మినపప్పు కూడా తీసుకోవాలి. ఈ రాగులు అనేది కొంచెం డస్ట్ ఉంటుంది కదా, 2 టైమ్స్ మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. అట్లనే మినపప్పు కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసేసుకొని వాటర్తో నానబెట్టాలి. అట్నే ఒక కప్పు పచ్చి అటుకులు కూడా తీసుకుంటున్నా. అదే తడి అటుకులు పోహా చేయడానికి యూజ్ చేస్తారు కదా, అవన్నీ వేరువేరుగా నానబెట్టుకోవాలి. ఎందుకంటే రాగులు చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి డస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకే మంచిగా క్లీన్ చేసుకోవాలి. చూస్తారు కదా, ఇక్కడ అన్నీ మంచిగా నానబెట్టేసుకున్న తర్వాత మంచిగా ఒక 4 అవర్స్ అన్నీ నానబెట్టిన తర్వాత ఇలా చూపిస్తున్నా కదా, ఇలా అయిపోయాయి. తర్వాత మనం మొత్తం మిక్సీ చేసుకోవాలన్నట్టు. ఫస్ట్ రాగులు, కొంచెం మినపప్పు, కొంచెం మన పచ్చి అటుకులు ఉన్నాయి కదా అవి కూడా, అవన్నీ వేసేసి మొత్తం మంచిగా స్మూత్గా చూస్తారు కదా, అన్నీ వేసేసి మంచిగా స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలన్నట్టు. ఇందులో సాల్ట్ ఏం యాడ్ చేయొద్దు, ఎందుకంటే మంచిగా మనకు పులవడానికి అవడానికి, అందుకే సాల్ట్ మొత్తానికి వేయకూడదు. చూస్తారు కదా, మొత్తం మిక్సీ పట్టాక ఎట్లా స్మూత్గా అయిపోయిందో మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకొని మొత్తం ఒకసారి ఇట్లా చుట్టూ కలిపేసుకోవాలి. ఎందుకంటే బబుల్స్ ఫామ్ అయిపోతాయి. చూస్తారు కదా, అక్కడక్కడ కొన్ని ఫామ్ అయిపోయాయి. దీన్ని మూతబెట్టి మనం రాత్రి అంతా నానబెట్టుకున్నాం అనుకో మంచిగా పులుస్తుంది. ఇప్పుడు కూడా పోసుకోవచ్చు, కానీ నైట్ నానబెట్టి మార్నింగ్ పోసుకుంటే టేస్ట్ మస్తు వస్తుంది. చూస్తారు కదా, పిండి అయితే మామూలుగా పులవలేదు, ఎంత మంచి ఇట్లా మీదకి కేక్ లాగా పులిసి ఎంత బాగా అనిపిస్తుందో. చూస్తారు కదా, మంచిగా పులుస్తుంది అన్నట్టు. ఇట్లా వేసుకుంటే రాగి దోశలు సూపర్గా వస్తాయి. మంచిగా మన నార్మల్ దోశల కంటే ఈ దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి. మళ్ళీ అందరు అనుకుంటారు రాగి దోశలు టేస్ట్ ఉండదు అది ఇది అని అనుకుంటారు, కానీ ఇవి చాలా చలువ, మంచిగా టేస్ట్ కూడా జబర్దస్త్ ఉంటుంది మా దోశల్లాగానే. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకొని ఒక 2 గంటలంతా మంచిగా రాగి పిండి వేసేసుకోవాలి. చూస్తారు కదా, మామూలు దోశలాగా నార్మల్గా ఆ దోశలు ఎలా పోస్తామో ఇవి కూడా అలానే మొత్తం పెనం నిండి మంచిగా రౌండ్గా పరుచుకోవాలన్నట్టు. చూస్తారు కదా, ఆ దోశలు ఎలా పోస్తామో ఈ దోశ కూడా అలానే పోసేసుకోవాలి. చూస్తారు కదా, కానీ ఇది కొంచెం తొందరగా కాలుతుంది అన్నట్టు. చూస్తారు మొత్తం రౌండ్గా చేసేసి వీడియోలో చూసినట్టు మంచిగా చేసేసుకున్నాం అనుకో రాగి దోశలు ఇంట్లోనే ఈజీగా అయిపోతాయి. అట్నే పిల్లల హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు. కొంచెం హీట్ అయినాక మనం కొంచెం ఆయిల్ అనేది మీదికెళ్ళి కొంచెం వేసేసుకోవాలి. కొంచెం లైట్గా కొంచెం వేసుకుంటే ఏంటంటే క్రిస్పీగా వస్తాయి అన్నట్టు. ఇవి మస్తు క్రిస్పీగా వస్తాయి. చూస్తారు కదా, రాగి దోశలు మొత్తం ఇట్లా వేసేసి మంచిగా స్లో హీట్ మీదనే ఇవి చేసుకోవాలి. చూస్తారు కదా, మొత్తం వేసేసినాక ఇట్లా రౌండ్గా అయిపోతుంది. మంచిగా రాగి దోశ చూడడానికి కూడా మంచిగా రెడ్ కలర్ లాగా ఇట్లా మంచిగా కనిపిస్తుంది అన్నట్టు. ఇట్లా వేసుకుంటే టేస్ట్ కూడా జబర్దస్త్ అని. నేను పక్కకు కొంచెం ఆయిల్ యాడ్ చేసిన, కొంచెం లైట్గా కొంచెం మనం యాడ్ చేస్తే ఏంటంటే గోల్డ్ కలర్లో మంచిగా ఇట్లా కాలుతాయి అన్నట్టు. చూస్తారు కదా, మంచిగా మనం నూనె వేసేసాక మంచిగా కొంచెం కలర్ చేంజ్ అవుతుంటాయి. చూస్తారు కదా, కలర్ చేంజ్ అయ్యాక మనం కొంచెం లైట్గా మనం దాంతో కొంచెం కదిలించుకుంటూ తీసేసుకోవాలి. చూస్తారు కదా, అరటాకుల్లాగానే వస్తాయి, అంత సన్నంగా కూడా వస్తాయి. చూస్తారు కదా, ఆ దోశల కంటే ఈ దోశలు ఎంత సాఫ్ట్గా అలాగే ఎంత క్రిస్పీగా వచ్చినాయి. చూడండి ఎంత సన్నం, అట్లా ముడితేనే ఇచ్చుకపోతాయి అన్నట్టు అంత సాఫ్ట్గా వస్తాయి. చూస్తారు కదా, మంచిగా అటుపక్క ఇటుపక్క కొంచెం కాల్చుకొని పక్కకెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ అయినా మన రాగి దోశలు రెడీ అయిపోతాయి. చూస్తారు కదా, ఇది పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో తిన్నామంటే అదిరిపోద్ది. చూస్తారు కదా, నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.